ఏపీలో ఎన్నికలు జరిగి దాదాపు 3 నెలలు పూర్తి చేసుకుంది. 3 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పర్ఫార్మెన్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళ తీరుకు సంబంధించి ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే నిర్వహించినటువంటి తరుణంలో ఇండియా టుడే దాదాపు దేశానికి సంబంధించి టాప్ 5 ముఖ్యమంత్రులను ఎన్నుకుంది. ఈ టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 5వ స్థానంలో నిలిచారు. సో మొదటి స్థానం చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉంచుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో, అలాగే మమతా బెనర్జీ 3వ స్థానంలో, తమిళనాడుకు చెందినటువంటి ఎంకే స్టాలిన్ 4వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ అంటే ఇటీవలగా దీనికి సంబంధించి టీడీపీ కానివ్వండి, టీడీపీకి సంబంధించి కొంత మీడియా దీన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఉన్నారు, టాప్ 5 అంటే ఆయన ది బెస్ట్ సీఎంగా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈయనకంటే ముందు ఇంకా 4 ఉన్నారు. అయితే ఒకసారి పర్సంటేజ్ నేను చెప్తాను. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా ఒకసారి చూసుకుంటే, యోగి ఆదిత్యనాథ్ గారికి వచ్చేసరికి 33.2% పర్సంటేజ్తో ఆయన టాప్ ప్లేస్లో ఉంటే, అరవింద్ కేజ్రీవాల్కి 13.8%తో 2వ స్థానంలో, మమతా బెనర్జీ 9.1 స్థానంతో 3వ స్థానంలో, అలాగే ఎంకే స్టాలిన్ 4.7 స్థానంతో 4వ స్థానంలో, అలాగే 4.6%తో చంద్రబాబు నాయుడు 5వ స్థానంలో ఉన్నారు. అంటే టాప్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ 33%తో టాప్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 4.6%తో 5వ స్థానంలో ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇండియా టుడేకి సంబంధించి సర్వే చేసి చెప్తూ వచ్చింది. అయితే ఇది ది బెస్ట్ సీఎంగా ఆయన ఉండబోతున్నారు, ది బెస్ట్గా ఆయన ఉంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి 2 నెలల్లోనే ఆయన దేశంలోనే టాప్ 5 సీఎంలుగా ఆయన ప్లేస్ సాధించారని చెప్పేసి కూడా టీడీపీ కానివ్వండి, టీడీపీకి సంబంధించిన మీడియా కానివ్వండి ఎక్కువగా చెప్తుంది. సో గతంలో కూడా వీటికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించి వాళ్ళ పాపులారిటీకి సంబంధించి కూడా చూసుకున్నప్పుడు ఈ కోవలోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన కూడా గతంలో టాప్ 10 సీఎంస్లో ఆయన కూడా ఒకళ్ళలా ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అధికారంలోకి రావటము, ఆయన ఇప్పుడు సర్వే చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించి మొన్న ఆగస్టులో సర్వే చేశారు. ఆగస్టు మిడ్లో ఆ సర్వేకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు 5వ స్థానంలో. అయితే ఏపీకి సంబంధించి ఇక్కడ పనితీరు ఎలా ఉంది, ప్రజలకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉంది అనేది, ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మాత్రము ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పాలన మీద హ్యాపీగా ఉన్నటువంటి పీపుల్, అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద సంతోషంగా ఉన్నటువంటి పర్సంటేజ్ వచ్చేసి కేవలం 44%. అంటే కేవలం 44% మంది ప్రజలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పాలనకు సంబంధించి ఆయన హ్యాపీగా ఉన్న, ఆయన పథకాలన్నీ అందిస్తున్నారు, ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తుందని చెప్పేసి 44% మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ప్రజలు చెప్తారు. అంటే ఇక ద రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పాలనకు సంబంధించి ప్రజలు సంతోషంగా లేరని చెప్పేసి అర్థమవుతుంది. మరి దీన్ని ఎందుకు ఆ సంస్థలో లేదంటే ఆ మీడియాకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు టాప్ 5లోకి వచ్చారు, లేదంటే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళారని చెప్పేసి ఎలాగైతే చెప్తున్నారో, టాప్ 5లో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రియారిటీస్ కూడా చెప్పాలి కదా. రాష్ట్రంలో ఎంతమంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆమోదించి ఆయన పాలనకి ఎక్కువ మార్కులు వేశారనేది కూడా చెప్పాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ పరిధికి సంబంధించి కేవలం 44% మంది మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పాలనకు సంబంధించి ఆయన చేసినటువంటి పరిపాలన బాగుందని చెప్తున్నారు. రిమైనింగ్ పీపుల్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పాలన, అంటే నేను ఇప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పట్లేదు, ఎలక్షన్స్ ముందు స్టాటిస్టిక్స్ చెప్పట్లేదు, అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు సర్వే నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కీములకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి చూసుకుంటే 51% మంది జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొద్ది రోజులు అవుతున్నప్పటికి కూడా ఇప్పుడు నిర్వహించినటువంటి ఈ సర్వేలో మాత్రము జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం తక్కువయ్యారు. అంటే 44% ఓట్ పర్సంటేజ్తో మాత్రమే అక్కడ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ వేరియేషన్స్ చూసుకుంటే మాత్రము ఆయన టాప్ 5 సీఎంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యత్యాసం కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు కూడా రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ చూసుకుంటే కేవలం 44 మంది పర్సంటేజ్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి సీఎంని, అలాగే గవర్నెన్స్ని కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.